వారణాసి ట్రైలర్ ప్రిడిక్షన్లో భాగంగా ఈ వీడియో పార్ట్ 2. అఫ్ కోర్స్ పార్ట్ 1 చూడకపోయినా ఈ వీడియో అర్థమవుతుంది, ఎందుకంటే ఇది ప్యూర్లీ బేస్డ్ ఆన్ రామాయణ. ట్రైలర్ విజువల్స్లో భారీ పర్వతాల కంటే భారీగా ఉండే హనుమ, మరోవైపు అదే భారీ సైజులో ఉండే కుంభకర్ణ. సో వీళ్ళిద్దరికి మధ్య ఫేస్ ఆఫ్ ఉండబోతుందా అని అంత పర్టికులర్గా కుంభకర్ణుడిని మెన్షన్ చేయడానికి కారణం అందరికీ తెలిసిందే. ఈవెన్ రావణాసురుడి కంటే కూడా కుంభకర్ణుడు చాలా పవర్ఫుల్. ఆయన ప్రపంచాన్ని నాశనం చేస్తాడని ఇంద్రుడు, యమధర్మరాజు అండ్ పంచభూతాది దేవతలు భయపడ్డారు. దానికి సంబంధించిన స్టోరీ కూడా ఉంటుంది. తద్వారానే ఆయనకు 6 నెలల పాటు నిద్రించే శాపం వస్తుంది. అండ్ ఇంకోటి, హనుమంతునికి మరియు ఇంద్రజిత్కి మధ్య ఏదైనా ఫేస్ ఆఫ్ ఉండబోతుందా అని. పోయినసారి లంకానగరంలో ఇంద్రజిత్ హనుమంతున్నే బంధిస్తాడు బ్రహ్మాస్త్రంతో. మరి ఈ ఫైనల్ బ్యాటిల్లో వీళ్ళిద్దరి మధ్య ఎలాంటి సీన్స్ ఉంటాయి? డైరెక్ట్గా స్టోరీలోకి వెళ్తే ఇక్కడ రాముడికి రావణాసురుడికి మధ్య యుద్ధం జరుగుతుంటుంది. అతి తక్కువ సమయంలోనే రాముడు అతి పరాక్రమమైన యుద్ధం చేసి రావణాసురుడి రథాన్ని, గుర్రాల్ని, సారథిని పడగొట్టి రావణాసురుడిని వదిలేస్తాడు రాముడు. ఎందుకంటే అప్పటికి రావణాసురుడి దగ్గర అస్త్రము శస్త్రము లేదు కాబట్టి ప్రిపేర్ అయ్యే రేపు ఆయుధాలతో అప్పుడు యుద్ధం చేస్తానని వార్నింగ్ ఇస్తాడు రాముడు. అంతగా అవమానింపబడ్డ రావణాసురుడు ఒక మానవుడు ఏం చేయగలడులే అని వరం కూడా తీసుకునే రావణాసురుడికి అప్పుడు ఆయన శాపాలన్నీ గుర్తొస్తాయి. మహాభారతంలో కర్ణుడికి ఎన్ని శాపాలు ఉంటాయో అంతకన్నా ఎక్కువ శాపాలు ఉన్నాయి రావణాసురుడికి, ఆయన చేసిన పనుల వల్ల. అప్పటికే అకంపన, ప్రహస్త, జమ్ముమాలి, దుర్ముఖ లాంటి ఎంతో మంది పవర్ఫుల్ రాక్షసులు చనిపోయి ఉంటారు. దీంతో ఈ సమయంలో తనకు సహాయం చేయగలిగేది ఒక్క కుంభకర్ణుడే అని భావిస్తాడు రావణాసురుడు. కుంభకర్ణుడే లేస్తే ఎంతటి విధ్వంసం చేయగలడో తెలుసు రావణాసురుడికి. కానీ ఆయన 6 నెలల పాటు నిద్రపోతాడు. అండ్ ఆయన నిద్ర మొదలుపెట్టి 9 రోజులే అయింది కాబట్టి చాలా గాఢ నిద్రలో ఉంటాడు. అయినా కూడా ఆయన్ని నిద్ర లేపమని భటుల్ని ఆదేశిస్తాడు రావణాసురుడు. ఆయన ఒక పెద్ద గుహలో పర్వతాల మధ్యన ఆయనే ఒక పర్వతం సైజులో ఉంటాడు. ఆయన నిద్రపోతూ ఉంటే ఆయన్ని నిద్ర లేపడానికి వీళ్ళు చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్ని కాదు. వాళ్ళు చేసిన ప్రయత్నాలు చెప్తే ఈ వీడియో డ్యూరేషన్ అయిపోతుంది. ఎట్టకేలకు చివరికి ఆయన్ని లేపగలుగుతారు. సో ఆయన లేచాక నన్ను ఎందుకు లేపారు అని అడుగుతాడు. యూపాక్షుడు అని ఆయన చెప్తాడు, ఒక మనిషి వల్ల మనకు తీరని భయం ఏర్పడిందని, సీతాపహరణం వల్ల చాలా కోపాన్ని పొందినటువంటి రాముడు వానర సైన్యంతో కలిసి లంకా నగరంపైకి యుద్ధానికి వచ్చారని చెప్తాడు. ఒక వానరుడైనటువంటి హనుమ లంకలోకి ప్రవేశించి లంకనే కాల్చేసి కొన్ని వేల యోధుల్ని సంహరించాడు అని చెప్తాడు. మరియు నేడు మీ అన్నైనటువంటి రావణాసురుడు రాముని చేతిలో ఓడిపోయి పరాభవాన్ని పొంది అంతఃపురంలో కుమిలిపోతూ కూర్చొని ఉన్నాడని చెప్తాడు. కాబట్టి మీరు లేచి బయలుదేరి మీ అన్నగారిని కలిసి మాట్లాడండి అని చెప్తాడు. దీంతో ఆశ్చర్యపోయిన కుంభకర్ణుడు ఎందుకు నేరుగా యుద్ధ భూమికే వెళ్తా అని చెప్తాడు. బట్ వాళ్ళు కాదు, మీరు మీ అన్నగారిని కలిసి ఆయన మాటలు విని వెళ్తేనే బాగుంటుంది అని చెప్తారు. సో కుంభకర్ణుడు లంకానగర రాజవీధుల్లో నడిచి వెళ్తూ ఉంటాడు రావణాసురుడి దగ్గరికి. ఆయన ఆకారం ఎంత పెద్దది అంటే ఆయన నడిచి వెళ్తుంటే లంకానగరం బయట ఉండే వానరులు భయపడి పారిపోతుంటారు. ఏంటి అని ఇప్పుడు యుద్ధానికి వస్తాడా అని. అండ్ ఆల్సో శ్రీరాముడు కూడా ఆశ్చర్యపోయాడు. ఆయన ఇంతవరకు ఇంత పెద్ద ప్రాణిని గాని అంత శరీరం ఉన్న రాక్షసుని గాని చూడలేదని. అసలు ఎవరైనా అని విభీషణుడిని అడుగుతాడు. విభీషణుడు చెప్తాడు, అవును, ఇంతవరకు రాక్షసుల్లో ఇంత పెద్ద ఆకారం ఉండే రాక్షసుడు ఇంకొకడు లేడు అని చెప్తాడు. ఆయన నాకు అన్న, రావణాసురుడికి తమ్ముడు అని చెప్తాడు. అండ్ ఒకసారి మేమందరం దేవతలతో యుద్ధానికి వెళ్తే ఇంద్రుడు వజ్రాయుధంతో కొట్టాడు కుంభకర్ణుణ్ణి. అయినా కూడా ఆయన చెక్కు చెదరకుండా అలా దోమగుట్టినట్టు గోక్కొని అప్పుడు ఆయన దగ్గర ఆయుధం లేకుంటే ఆ ఐరావతం యొక్క దంతాన్ని విరిచి ఇంద్రుని కుండెల మీద కొడితే ఇంద్రుడు మూర్చపోయాడు అని చెప్పాడు. ఇక అసలు స్టోరీలోకి వెళ్తే కుంభకర్ణుడు రావణాసురుడి దగ్గరికి వెళ్ళి ఆయన పాదాలకు నమస్కరిస్తాడు. ఇక్కడ మీరు వీళ్ళిద్దరి కన్వర్సేషన్ వింటే ఆశ్చర్యపోతారు. రావణాసురుడు అంటాడు, మనకు పెద్ద ఆపద వచ్చింది, నువ్వు నాకు సహాయం చేయాలి, రామలక్ష్మణులను నిర్జించాలి అని అడిగాడు. దానికి రెస్పాన్స్ గా కుంభకర్ణుడు అంటాడు, నీకు ముందే తమ్ముడు విభీషణుడు చెప్పాడు, మంత్రులు చెప్పారు, అసలు మంత్రుల్ని సంప్రదించకుండా సీతమ్మని తీసుకురావడమే పెద్ద నేరం, కాబట్టి ఇప్పుడు యుద్ధం వచ్చింది. నువ్వు చాలా విన్నావు, వేదాలని చదివావు, కానీ నువ్వు ఇప్పుడు చేసిన పని ధర్మం కాదన్నయ్యా అని అంటాడు. ఇక్కడ నీ ప్రవర్తనలో దోషం ఉంది, అసలు నువ్వు దీన్ని ఎందుకు సరిదిద్దుకోలేకపోయావు అని అడిగాడు. అసలు నీ దగ్గరుండే కొంతమంది మంత్రులు సరైన వారు కాదు. వాళ్ళు నీ దగ్గర బహుమానాలు పొందడానికి నువ్వు ఏది చేసినా సరైనదే అని పొగుడుతుంటారు. వాళ్ళు ధర్మాన్ని నీ ఎదుట
ధైర్యంగా చెప్పగలిగేవారు కాదని, శాస్త్రం తెలిసి కూడా చెప్పలేని వారు, పశువులని, అలాంటి వాళ్ళని నీ చుట్టూ పెట్టుకున్నావు. అసలు మన తమ్ముడు ధర్మాత్ముడు, చాలా న్యాయమైన మాట చెప్పాడన్నయ్య. అసలు నిజంగా నీ హితాన్ని కోరి మాట్లాడిన వాడు, ధైర్యంగా మాట్లాడిన వాడు విభీషణుడు ఒక్కడే. మన తమ్ముడు చెప్పిన మాట వినన్నయ్య, సీతమ్మని తీసుకెళ్లి రాముడికి సమర్పించేసేయ్ అని చెప్పాడు. దీంతో రావణాసురుడికి కోపం వచ్చింది. ఇలా అంటాడు, నువ్వేమన్నా నాకు గురువువా? నాకంటే ముందు పుట్టావా తర్వాత పుట్టావా? నువ్వు నాకు బోధ చేయకు, కష్టపడి మాట్లాడి శ్రమ పడకు అని అంటాడు. పోనీలే, నేను భ్రాంతి చేత చేశాను, అజ్ఞానం చేత చేశాను, బలగర్వంతో చేశాను. అసలు నేనేం చేశానో వదిలిపెట్టేసేయ్. గతాన్ని తవ్వకు, జరిగిపోయిన దాని గురించి మాట్లాడకు, ఇప్పుడేం జరగాలో మాట్లాడు. అసలు నువ్వు నాకు సహాయం చేయాలనుకుంటున్నావా అని అడుగుతాడు రావణాసురుడు. దీంతో కుంభకర్ణుడు ఇలా రెస్పాన్స్ ఇస్తాడు, నువ్వు పెద్దవాడివి, నేను చిన్నవాడిని. మన ఇద్దరి మధ్య ఉండే ప్రేమ చనువు వల్ల నీ కోసం మాట్లాడాను అంతేగాని నీకేదో చెప్పాలని కాదు. నువ్వు చెప్పింది చెయ్యను అని కూడా అనుకోవద్దు. వాళ్ళందరినీ తెగటార్ చేస్తాను. నువ్వు చచ్చిపోవడం నేను చచ్చిపోయాకే అని అంటాడు. అలాగే అన్నయ్య, ఇంకెవ్వరిని యుద్ధానికి పంపించద్దు, నాకు తోడుగా కూడా ఎవరిని పంపించద్దు, నేను ఒక్కడనే చాలు అని చెప్తాడు. ఇక యుద్ధరంగంలోకి బయలుదేరతాడు కుంభకర్ణుడు. ఆయన దూరం నుండి నడుచుకుంటూ వెళ్తుంటేనే ఎంతో మంది భయపడి పారిపోతున్నారు. మామూలు వాళ్ళు కాదు, ఈవెన్ నల 100 యోజనములకు వారిది కట్టినటువంటి వాడు నీల అనే అతను వానర సైన్యానికి సర్వ సైన్యాధిపతి. గవాక్షుడు, కుమ్ముజుడు, గొప్ప గొప్ప వానర యోధులు ఇటువంటి వారే పారిపోతున్నారు. వాళ్ళు ఒక్కొక్క దిక్కులో ఉన్న ద్వారాలకి యుద్ధం కోసం రాముడిచే నియమింపబడ్డ యోధులు. వీళ్ళే భయపడి పారిపోతున్నారు. ఇంకా వానరుల గురించి తెలిసిందే, వాళ్ళకి భయము ఎక్కువే, కోపము సంతోషము అన్నీ ఎక్కువే. వాళ్ళందరూ భయపడి పారిపోతున్నారు. కొంతమంది డైరెక్ట్గా సముద్రంలోకి దూకేస్తున్నారు. అక్కడున్న వాళ్ళు చెట్లు, చేమలు, శిలలు, శిథిలాలు పట్టుకొని కుంభకర్ణుడిపై విసిరేస్తున్నారు. ఆయనకు చీమ గుడ్డినట్టు కూడా అనిపించట్లేదు. కుంభకర్ణుడు చేసేది యుద్ధం కాదు, లిటరల్లీ ఆయన 30-35 మంది వానరుల్ని ఒకేసారి నోట్లో వేసుకొని తినేస్తున్నాడు. ఇంతమంది వానరులు ఉన్నారన్న ఆనందంతో నమిలితే టైం పడుతుందని చప్పరించి మింగేస్తున్నాడు. కొంతమంది వానరులు ఎలాగోలా ముక్కుల్లోంచి, చెవుల్లో నుంచి బయటకు దూకేస్తున్నారు. ఒకేసారి 30 మంది నోట్లో పడతారంటే ఆయన సైజ్ మీరే అర్థం చేసుకోవచ్చు. అప్పుడే అంగదుడు వచ్చి గట్టిగా అరచేత్తో కొట్టాడు. అంగదుడు కొట్టిన దెబ్బకు మాత్రం కుంభకర్ణుడికి మూర్చిపోయినంత పనైంది. ఇక్కడ అంగదుడు సాధారణ వానరుడు కాదు, వాలి కొడుకు. మొదటగా ఈయన్నే రావణునితో మాట్లాడడానికి రాయబారానికి పంపిస్తారు. అక్కడ ఆయన రాయబారానికి వచ్చాడని కూడా చూడకుండా ఆయన్నే బంధించాలని చూస్తే వాళ్ళనే ఓవర్ పవర్ చేసి వాళ్ళ నుండి తప్పించుకొని వస్తాడు అంగదుడు. ఏదేమైనప్పటికీ కుంభకర్ణుడు మళ్ళీ లేచి ఎడమ పిడికిడితో అంగదుడిని గుద్దాడు. యుద్ధ భూమిలో పడిపోయి అంగదుడు మూర్చిపోయాడు. కుంభకర్ణుడి చేతిలో ఒక శూలం ఉంటుంది. ఆ శూలం ఒక్కసారిగా విసిరేస్తే అది సుగ్రీవుడి శరీరంలోకి దిగి నెత్తురు కక్కుకొని మూర్చిపోయాడు. సో మూర్చిపోయిన సుగ్రీవుడిని తీసుకెళ్తే రాముడే యుద్ధాన్ని ఆపేయాల్సి వస్తుందని కుంభకర్ణుడు సుగ్రీవుడిని భుజంపై వేసుకొని తీసుకొని వెళ్తున్నాడు. అది చూసిన హనుమ సుగ్రీవుడిని కాపాడాలనుకున్నాడు. కానీ సుగ్రీవుడు హనుమంతునికి ప్రభువు. సో ఆయన్ని విడిపిస్తే నేను విడిపించుకోలేనా అని తర్వాత సుగ్రీవుడు అంటాడేమో అని హనుమ వదిలేశాడు. ఇంతలో సుగ్రీవుడికి స్పృహ వచ్చింది. ఆయన ఒక్కసారిగా కుంభకర్ణుడి చెవిని కొరికేశాడు. దీంతో కుంభకర్ణుడు ఆయన్ని నేలపై పారేశాడు. దీంతో సుగ్రీవుడు ఒక్క ఎగిరి రాముడి దగ్గరకు వచ్చేశాడు. హనుమ దగ్గరలో ఉండే భారీ వృక్షాన్ని వేర్లతో సహా పెకలించి కుంభకర్ణుడిని కొడతాడు. అది కుంభకర్ణుడికి పెద్దగా గాయమేం చేయలేదు. దీంతో హనుమ ఒక పర్వతాన్ని పెకలించి ఆ పర్వతంతోనే కుంభకర్ణుడిని కొడతాడు. ఇంకోవైపు కుంభకర్ణుడు గొప్ప గొప్ప యోధుల్ని పట్టుకొని ఆయన వేళ్లతోనే ఒక్కసారిగా వత్తేస్తున్నాడు. దీంతో వాళ్ళు నవరంధ్రాల్లో నుంచి నెత్తురు కక్కుకొని చచ్చిపోతున్నారు. ఇంకోవైపు లక్ష్మణుడు తన అస్త్రాలతో కుంభకర్ణుడిని గాయపరుస్తున్నాడు. అని ఎన్ని అస్త్రాలు ప్రయోగించినా కుంభకర్ణుడి విధ్వంసం మాత్రం ఆగట్లేదు. చివరికి కుంభకర్ణుడు లక్ష్మణుడిని పట్టుకొని చంపేద్దామని లక్ష్మణుడి మీదికి వస్తుంటే రాముడు మరి కొందరు వానరులు లక్ష్మణుడిని కాపాడుతారు. కుంభకర్ణుడి విధ్వంసం అలానే కొనసాగుతూ ఉంటుంది. అప్పుడు అడుగుతాడు, ఎక్కడ రాముడు అని. అప్పుడు రాముడు అక్కడే ఉంటాడు. నేనే రాముణ్ణి అని చెప్తాడు. నువ్వు నా కంటపడ్డ తర్వాత ఇంకా వెనక్కి వెళ్ళడం అంటూ ఉండదు అని అంటాడు రాముడు. ఇంకా కుంభకర్ణుడు రాముణ్ణి సంహరించాలనే కోరికతో గబగబా పరిగెత్తుకుంటూ వెళ్తూ తన చేతిలో ఉండే శూలాన్ని రాముడి పైకి విసిరేస్తాడు. అస్త్రం ప్రయోగించి ఆ శూలాన్ని గాలిలోనే ముక్కలు చేస్తాడు రాముడు. తన 2 చేతులు చాపి రాముడిపై పడుతున్న కుంభకర్ణుడిపై వాయువ్యాస్త్రాన్ని ప్రయోగించి కుంభకర్ణుడి చేతిని భుజం దాకా నరికేశాడు రాముడు. అయినా కుంభకర్ణుడు తగ్గకుండా తన ఒక్క చేత్తోనే సారవృక్షాన్ని పెకలించి రాముడి పైకి వస్తున్నాడు కుంభకర్ణుడు.
రాముడు ఐంద్రాస్త్రాన్ని ప్రయోగించి ఆ రెండో చేతిని కూడా నరికేశాడు. ఆయన శరీరం అంతా రక్తం ఏర్లుగా కారుతున్న రాముడిపైకి వస్తున్నాడు కుంభకర్ణుడు. 2 అర్ధచంద్రాకార బాణాల్ని ప్రయోగించి కుంభకర్ణుని 2 పాదాలు నరికేశాడు రాముడు. అలాగే ఇంకో అస్త్రం ప్రయోగించి కుంభకర్ణుని తలను కూడా నరికేశాడు. ఆ తల లేని భారీ శరీరం సముద్రంలో ఒక పర్వతం లాగా పడిపోయింది. ఈ వార్త రావణునికి తెలిసిందే. బాధతో కుమిలిపోయాడు రావణుడు. విభీషణుని మాటలు వినుంటే ఇప్పటికి కుంభకర్ణుడు బ్రతికుండేవాడు అనుకుంటాడు. సీత దక్కిన కుంభకర్ణుడి లేని జీవితం ఎందుకు అనుకుంటాడు రావణుడు. లెట్స్ టేక్ ఏ పాజ్. అసలు ఇక్కడ హనుమకి కుంభకర్ణుడికి ఎలాంటి యుద్ధం జరిగింది? అకార్డింగ్ టు వాల్మీకి రామాయణ వాళ్ళిద్దరి మధ్య పెద్ద యుద్ధం ఏం జరగలేదు. పర్వతాన్ని పెగలించి కొట్టడం తప్పిస్తే కుంభకర్ణుడు హనుమపై అటాక్ చేయలేదు. అండ్ వాళ్ళిద్దరిలో ఒకరు గెలిచారు అండ్ ఇంకొకరు ఓడారు అని చెప్పడానికి లేదు. దెర్ ఆర్ 2 రీజన్స్. రీజన్ నెంబర్ 1, యుద్ధం జరిగింది ఓ చిన్న ప్రదేశంలో ఏం కాదు, కిలోమీటర్ల పొడవున లంకానగర ద్వారాలన్నిటి ముందు వ్యాపించి ఉన్నారు వానరులు. రీజన్ నెంబర్ 2, హనుమకి మహిమ, గరిమ, అనిమ అనే పవర్స్ ఉన్నాయి. మహిమ అంటే ఎబిలిటీ టు బికమ్ జైగాంటిక్. కానీ ఈ పర్టికులర్ యుద్ధంలో ఆయన నార్మల్ సైజ్లోనే ఉన్నాడు. ఇక్కడ మీరు చూస్తే హనుమ ఏ మెయిన్ విలన్స్తో యుద్ధం చేయలేదు. ఆయనకు తెలుసు రామలక్ష్మణుల శక్తి సామర్థ్యాలు. సో వాళ్ళు రామలక్ష్మణుల చేతిలోనే మరణించాలని కోరుకున్నాడు. అండ్ ఆయన మహిమ అనే పవర్ని ఉపయోగిస్తాడు. ఎప్పుడంటే సంజీవిని కోసం వెళ్ళినప్పుడు ఆ పర్వతం ఆయన చేతిలో పట్టాలి కాబట్టి చాలా పెద్ద ఆకారంలోకి మారతాడు. ఏదేమైనప్పటికీ మనం వీడియో స్టార్ట్ చేసింది వారణాసి మూవీ ప్రెడిక్షన్తోనే కాబట్టి గ్లిమ్స్లో మాత్రం ఆ బ్యాటిల్ ఫీల్డ్లో హనుమని జైగాంటిక్ సైజులోనూ చూపిస్తారు. కాబట్టి మూవీలో మాత్రం సినిమాటిక్ లిబర్టీ తీసుకొని వాళ్ళిద్దరికి ఫైట్ పెడతారని అనుకుంటున్నా. ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలిసిందే రాజమౌళి గారికి వాట్ ఇఫ్ సినారియోస్ అంటే ఇష్టం. రామాయణంలో రాముడి క్యారెక్టర్ కంటే రావణుని క్యారెక్టరైజేషన్ అంటేనే ఇష్టం ఆయనకి. అలాగే మహాభారతంలో కర్ణుడు అంటే ఇష్టం మోర్ దెన్ అర్జున అండ్ ఎనీ అదర్ పాండవాస్. అండ్ వాట్ ఇఫ్ సినారియోస్ లైక్ నార్మల్లీ అర్జునుడు కృష్ణుడు స్నేహితులు కదా, ఆయనకు వాట్ ఇఫ్ కర్ణ అండ్ కృష్ణ ఆర్ ఫ్రెండ్స్, ఇలా ఎన్నో. ఇప్పుడు రావణాసుడు యుద్ధానికి ఇంద్రజిత్ ని పంపిస్తాడు. ఇంద్రజిత్ ఎలాంటి వాడో తెలుసా? దేవతలకి రాజు ఇంద్రుడితోనే పోరాడి ఇంద్రుడిని ఓడించడమే కాదు ఆయన్ని బంధించి లంకలో పడేస్తాడు. అంతటి పవర్ఫుల్. మీకు సందేహం అక్కర్లేదు, రాముడి వైపు సైన్యంలో అందరికంటే పవర్ఫుల్ రాముడే. రామలక్ష్మణులు చిన్నప్పటి నుంచే విశ్వామిత్రుని దగ్గర సకల విద్యలు నేర్చుకుని చిన్నప్పటి నుండే ఎంతో మంది రాక్షసులతో పోరాడారు. వాళ్ళ మొత్తం జీవితంలో ఓటమి అంటే తెలియదు రామలక్ష్మణులకు. కానీ ఇంద్రజిత్ ఇద్దరు రామలక్ష్మణులను ఓడిస్తాడు. ఎంటైర్ రామాయణంలో రామలక్ష్మణులను ఓడించింది ఒక్క ఇంద్రజిత్ మాత్రమే. యుద్ధ రంగంలోకి వచ్చి మొత్తం 60 కోట్ల వానర సైన్యం పైన బాణాల వర్షం గుప్పిస్తాడు. ఆయన ఆకాశం నుండే యుద్ధం చేస్తాడు. భూమి మీద అడుగు పెడితే వేగం, ఆయన వేగం అందుకోవడం కష్టం. నెక్స్ట్ వీడియో ఇంద్రజిత్ మీదే చేస్తా, కంటిన్యూషన్ పార్ట్, ఆయన యుద్ధ రంగంలో చేసిన ప్రకంపనలపై. అదే నెక్స్ట్ వీడియోలో వెరీ బాధాకరమైన మూమెంట్స్ కూడా ఉంటాయి. ఇంద్రజిత్ హనుమ నాయకత్వం వహించే ద్వారం వైపు యుద్ధానికి బయలుదేరతాడు. వెరీ సాడ్ మూమెంట్స్. దాంతో హనుమ కళ్ళల్లో కన్నీళ్లు తిరుగుతాయి. బాధ రామలక్ష్మణులను కమ్మేస్తుంది. యాక్చువల్ గా మూవీస్ లో అన్ని కాండాలు ఒకే మూవీలో తీస్తారు కాబట్టి వాళ్ళు అన్ని సీన్స్ మిస్ అవుతారు. బట్ వీ విల్ కవర్ ఆన్ ద నెక్స్ట్ వీడియో. అలాగే హనుమ చేసే ప్రళయ తాండవ యుద్ధం కూడా నెక్స్ట్ వీడియోలోనే కవర్ అవుతుంది. అండ్ ఫైనల్లీ మీకు తెలుసుగా నేను ఫుల్ వీడియోస్ చేయను కాబట్టి ఒక 2K or 3K వెళ్ళి అది ఆగిపోతుంది. సో అట్లీస్ట్ బేర్ మినిమం 10K అన్న వెళ్ళాలి. 10K కూడా వెళ్ళకపోతే ఇంకా మనం పార్ట్ 2లు, పార్ట్ 3లు, పార్ట్ 4లు చేయలేం. అంతే గైస్. ఇంకా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.